హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగున్నాను కోరుకుంటున్నాను. గైస్, రీసెంట్గా పోకో వచ్చరికి పోకో M4 Pro అనే మొబైల్ అయితే లాంచ్ చేసిందనమాట. అండర్ 20K బిలోలో ఈ మొబైల్ అయితే వస్తుంది మనకి. సో ఈరోజు ఈ మొబైల్ గురించి ఒక పేపర్ రివ్యూ అయితే ఇచ్చేద్దాం. సో ఇంకెందుకు అలా మీరు చూసిన sairamcinetech in Telugu, నేను మీ మిత్రుడు సారంగొట్టిపట్టి. లెట్స్ గెట్ టు ద వీడియో. గైస్, ఎప్పుడు మనం ఫస్ట్ స్పెసిఫికేషన్ చూస్తాం కదా, ఈరోజు కూడా అలాగే కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే, దీనిలో డిస్ప్లే వచ్చరికి 90Hz రిఫ్రెష్ రేట్తో కూడిన IPS LCD డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే వచ్చరికి 6.6 ఇంచ్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే విషయానికి అయితే కాంప్రమైజర్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చరికి దీని యొక్క ప్రాసెసర్, అదండి హార్ట్. దీని యొక్క హార్ట్ వచ్చరికి మిడ్టెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది 5G మోడల్ అయితే వస్తుంది అనమాట. 7 బ్యాండ్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది, 5G బ్యాండ్స్. అండ్ LPDDR4X ర్యామ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట. ఇంకా ప్రాసెసర్ గురించి చూసుకుంటే, ప్రాసెసర్ పర్లేదు, మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి ప్రాసెసర్ అని నా ఒపీనియన్. సో చూద్దాం ఇంకేమైనా వస్తాయేమో ఫ్యూచర్లో ఈ ప్రాసెసర్ మీద. చాలా వచ్చినాయి ఇప్పటివరకు మొబైల్స్, ఇంకా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. గైస్, ఇంక మన కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే, బ్యాక్ వచ్చరికి డ్యూల్ కెమెరా సెటప్, ఫ్రంట్ వచ్చరికి సింగిల్ కెమెరా సెటప్ అనమాట. ఏదైతే దీని ఒక సెటప్ చూసుకుంటే మనకి, నేనేమనుకున్నానంటే ఫస్ట్ పిక్చర్ చూడంగానే ఒక క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చారేమో అనుకున్నాను. బట్ అది డ్యూల్ కెమెరా సెటప్, మిగతా 2 కెమెరా డమ్మీ అనమాట. సో పోకో కూడా డమ్మీ చేస్తున్నాయండి మరి. అయితే ఇంక మనం కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే, బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 MP, దీని అపర్చర్ f1.8 ఉంటుంది. అండ్ ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 8 MP ఇది, దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఇంకా ఫ్రంట్ వచ్చరికి పంచ్ హోల్ కెమెరా అనమాట. ఇది పంచ్ హోల్ కెమెరాలో 16 MP కెమెరా అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ f2.4 ఉంటుంది. సో బ్యాక్ వచ్చరికి మీకు వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే, బ్యాక్ 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చరికి 1080p 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే. కెమెరా డిపార్ట్మెంట్ రివ్యూ చూసుకుంటే మనకి పర్లేదు, ఆ ప్రైస్ సెగ్మెంట్కి బాగానే ఇచ్చారని చెప్పుకోవాలి. బట్ ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే, ఇది 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ ఇచ్చారు, బట్ IPS LCD డిస్ప్లే ఇచ్చారు. నో యూస్ అని నా అభిప్రాయం, ఎందుకంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది IPS LCD డిస్ప్లే. సో బ్యాటరీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే నా ఒపీనియన్ పర్లేదు, ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పాలి, ఎక్సలెంట్ అని చెప్పలేము. గైస్, ఇంకా మనం దీని ఒక అదనపు ఫీచర్స్ చూసుకుంటే, దీనిలో వచ్చరికి డ్యూల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయన్నమాట. అంటే 2 స్పీకర్లు ఉంటాయి, టాప్ ఒకటి, బాటమ్ ఒకటి. అండ్ అలాగే దీనిలో ర్యామ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అప్ టు 11 GB వరకు మీరు ర్యామ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీని యొక్క ప్రైస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే, దీనిలో ప్రైస్ వచ్చరికి 4GB + 64GB వేరియంట్ వచ్చరికి 15,000 రూపీస్ పెట్టారు. 6GB + 128GB వేరియంట్ వచ్చరికి 17,000 రూపీస్ పెట్టారు. అండ్ 8GB + 128GB వేరియంట్ వచ్చరికి 19,000 రూపీస్ పెట్టడం జరిగిందనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో మీకు అవైలబుల్ ఉంటుంది 22 నుంచి. అంటే ఆల్రెడీ అయిపోయింది అనుకోండి, 22 నుంచి అవైలబుల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కొనొచ్చాయా అంటే, మీకు 5G మొబైల్ కావాలి, నా పోకో నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ నాకు మీరు కాంప్రమైజ్ అవ్వాల్సింది బిల్డ్ క్వాలిటీ అండ్ అలాగే మీరు AMOLED డిస్ప్లే 2 మిక్స్ అవుతారనమాట. ఒకటి గమనిస్తే, అండర్ 20Kలో మీరు కావాలనుకుంటే 5G మొబైల్ కావాలి, లేదంటే AMOLED డిస్ప్లే. ఈ 2 ఒకే దగ్గర కావాలంటే ఎక్కడ మీకు దొరకవు అనమాట. మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకే దొరకదు. 2 కావాలంటే ఒకటి వదులుకోవాలి ఎప్పుడైనా అన్నమాట. సో అదనమాట. సో ఎవరైతే పోకో లవర్స్ అండ్ అలాగే 5G కావాలి, నాకు గేమ్స్ ఆడుకుంటాను, అలాంటప్పుడు దీని మీద కూడా లుక్ అయితే వేయచ్చు అనమాట. సో ఇంకా చూద్దాం, ఇంకా రియల్మీ నార్జో సిరీస్ లాంచ్ చేస్తుంది, ఇంకా మంచి మొబైల్స్ ఇంకా మనకు రాబోతున్నాయి త్వరలో. మీరు ఇంకా వెయిట్ చేస్తారంటే ఇంకా వెయిట్ చేయొచ్చు, ఇంకా చాలా మొబైల్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఇవాల్టి పోకో M4 Pro పేపర్ రివ్యూ. సో అయితే ఈ వీడియో మీకు గ్యారెంటీగా నచ్చింది, నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు సారంగొట్టిపట్టి ఎప్పటికప్పుడు Cine&Tech మీ ముందు ఉంటాడు. సో సైనింగ్ అవుట్ విత్ అవర్ ఫ్రెండ్ సారంగొట్టిపట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.